అని చెప్పనిగానే నా పేరు గుణ, నీకులాంటి నిరుద్యోగులకు నేను పనిప్పిస్తూ ఉంటాను అని చెప్పనేసరికి నేను నిరుద్యోగిగా ఉన్నానని నీకెలా తెలుసు అనగానే నేనే చెప్పాను పెద్ద బావా అంటూ శివ చెప్తాడు. ఒరే శివ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పనేసరికి ఏంటి ఆ బాలుగాడు నీ చెయ్యి విరగొట్టాడంటే ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పాను. కానీ పర్వాలేదు బావా బాగానే ఉంది అని చెప్పనేసరికి ఏంట్రా నాకు పని లేదని చెప్పావా అనగానే చెప్పలేదు అనేసరికి లేదు బావా పని లేదు అనలేదు, నీకు నీ దగ్గర ఏదైనా వర్క్ ఉంటే మా పెద్ద బావ ఉంటారు, మా పెద్ద బావ కష్టపడి పని చేస్తారు అని చెప్పాను, నువ్వు కనిపిస్తే తీసుకురమ్మని చెప్పారు అంతే అని చెప్పాను. కానీ అయినా నేను వీళ్ళ దగ్గర ఏం పని చేస్తాను అనగానే వీళ్ళ దగ్గర చాలా పెద్ద బిజినెస్లు నడుస్తాయి ఫైనాన్స్ కంపెనీలో, అందుకే అకౌంటెంట్గా వర్క్ చేయి బావా ఇక్కడ నువ్వు, నీకు ఎలాంటి లోటు ఉండదు, ఏదైనా సరే గుణ చూసుకుంటాడు అని చెప్పనేసరికి అవునా ఎంత శాలరీ ఇస్తాడు అనగాని మీకు ఎంత శాలరీ కావాలో చెప్పండి నేను అంత శాలరీ పే చేస్తాను అని చెప్పనేసరికి ఎంత అడుగుదాము సరే సరే అనుకుంటూ ఉండగానే మీకు ఒక 50,000 అయితే సరిపోతుందా అని చెప్పనేసరికి 50,000 జీతమా, ₹1,00,000 జీతం ఇస్తానన్నాడు కానీ అక్కడ చేయలేదు, సర్లే 50,000 జీతం అంటున్నాడు కదా తర్వాత పెంచుతాంలే భయ్యా అని చెప్పనేసరికి సరే అని ఒప్పుకుంటాడు. ఇంకా ప్రతిరోజు గుణ దగ్గరికే వర్క్ చేస్తూ ఉంటాడు. మీ బాలు వీక్నెస్లు ఏంటి అనగానే మా బాలు వీక్నెస్లు ఏమీ లేదు, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వాడు అస్సలు ఒప్పుకోడు, ఏదైనా సరే మాట మొహం మీద అనేస్తాడు, నేనెప్పుడో చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ మాటలు అంటూనే ఉంటాడు, మా రవిగాడు చేసిన తప్పుకి అంటూనే ఉంటాడు అనగాని అంటే బాలు ఏ తప్పు చేయలేదా అనగాని వాడు తప్పు చేసే మనిషి కాదు నిజాయితీగా ఉండే మనిషి అని చెప్పనేసరికి అయితే మీ బాలు కూడా తప్పు చేసేటట్టు నువ్వు చేసావే అనుకో, ఇక మీదట నిన్ను ఏమనడానికి కూడా సరిపోడు కదా, అప్పుడు నువ్వే రివర్స్లో మీ బాలుని అనొచ్చు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను, నీకు అర్థం కావట్లేదా అని చెప్పనేసరికి అదే ఏంటి అని చెప్పాను. కానీ ఒక్కసారి చూసుకో నీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి సరే ఏం చేయమంటావు అనగానే మీ బాలు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పుగా శిక్ష అనుభవించలేదు అనగానే వాడు తప్పు చేసే మనిషి కాదు అని చెప్పాను కదా అనగానే సరే అయితే వాడు రెడ్ హ్యాండెడ్గా దొరకాలి, తప్పు చేశాడు అని అనిపించుకోవాలి అంటే ఒక్కసారి ఇది మీ బాలు ఆటోలో పెట్టేసే, ఎలాంటి ఇబ్బంది ఉండదు, తర్వాత వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, అప్పుడు వాడి మీద నింద పడుతుంది కాబట్టి ఈసారి నువ్వు అది వంక పెట్టుకుని మీ బాలుని తిట్టడానికి పనికొస్తుంది, ఇదేమీ ఉత్తనే చేయొద్దులే, ఇదిగో డబ్బులు, నీకు ఈ నెల నుంచి 60,000 జీతం ఇస్తున్నాను అని చెప్పనేసరికి మనోజు అక్కడ తమ్ముడిని తక్కువ చేస్తున్నారని అనుకోడు, వీడికొచ్చే డబ్బులు మాత్రమే చూసుకుంటాడు, సరే అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అంటాడు, అన్నవాడు కాస్త ఆ పొట్లం ఏంటని కూడా చూసుకోడు, ఏంటి అని కూడా అడగడు, అడగకుండానే డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఆ పొట్లాన్ని కాస్త తీసుకొచ్చి ఆటోలో పెట్టేస్తాడు. పెట్టేసి గబగబా లోపలికి వచ్చేసేసరికి ఇంకా ఏం పెట్టాడు వీడు అనుకుంటూ ఉండగానే ఈలోపు ఎదురుగా ఉన్న బాలు అన్న అని పిలిచేవాడు కాస్త వస్తాడు. ఏంట్రా ఎప్పుడొచ్చావు అనగానే నేను ఎప్పుడొస్తే ఏముందిలే కానీ మనోజ్ ఏదో తీసుకొచ్చాడన్నా నీ ఆటోలో హడావిడిగా పెట్టేసి వెళ్ళిపోయాడు అనగాని ఎక్కడ పెట్టాడరా అనగాని సీటు కింద ఎక్కడో పెట్టాడన్నా అని చెప్పనేసరికి అటు ఇటు చూస్తాడు. సీట్ ఎత్తి చూసేసరికి సీటు కింద ఉంటుంది ఒక ప్యాకెట్ అయితే. అన్న ఇదేదో తేడాగా ఉందన్నా అని చెప్పనేసరికి అది ఓపెన్ చేసి చూసి నాలుక మీద పెట్టుకుని అన్నా ఇది బ్రౌన్ షుగర్ అన్నా, ఇది మత్తిస్తుందన్నా, ఇది పట్టుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్లో జీవితాంతం ఉన్నట్టే, అది నింద పడిపోతుంది, పేపర్లో వేసేస్తారు, చాలా పెద్ద నేరంగా చూస్తారన్నా, తక్కువ కాదు, ఇది ఇంచుమించు సుమారు కేజీ ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుందన్నా అనగాని అసలు ఇలాంటిది మనోజ్కి ఎక్కడి నుంచి వచ్చింది అనగాని సరేరా చాలా థ్యాంక్స్ రా, నువ్వు నా కోసమే వచ్చినట్టున్నావు, ఎప్పటి వరకు ఉంటావు అనగానే ఉంటానులే అన్న, వెళ్ళి ఆ పని చూసుకో, తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పాను. కానీ సరే అని లోపలికి వెళ్తాడు. బాలు అయితే అది పట్టుకుని వెళ్ళేసరికి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. ఇది నా ఆటోలో ఎందుకు పెట్టావరా అని చెప్పాను. కానీ ఏది అని చెప్పనేసరికి ఇది నువ్వు నా ఆటోలో పెట్టడం వేరే మనిషి చూసిన వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించడం నాకు పెద్ద పనేమీ కాదు, కానీ నువ్వు ఎందుకు పెట్టావనేది నువ్వే ఒప్పుకుంటే బాగుంటుంది, లేదంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి
అది నేను పెట్టలేదురా అని చెప్పాను. కానీ నువ్వే పెట్టావని ఎదురింటి కిరణ్ చెప్పాడు. వాడు బయటికి వచ్చేటప్పుడు నువ్వు పెట్టడం చూశాడంట. వాడు చెప్తేనే నేను అది బయటికి తీశాను, లేదంటే నాకు తెలియకపోవచ్చు అని చెప్పనేసరికి ఏంట్రా ఇది అనగానే బ్రౌన్ షుగర్ నాన్న, ఇది గనక పోలీసులు పట్టుకుంటే ఇంకా నేను జీవితాంతం జైల్లోనే ఉండొచ్చు. ఇది చాలా కాస్ట్లీ ఉంటుందంట, సుమారు 2 లక్షల వరకు ఉంటుందంట ఈ చిన్న పొట్లం. మరి అలాంటిది ఈయన గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టమంటే నా ఆటోలో పెడుతున్నాడు? నన్ను ఇరికించాలని ఎవరితో చేతులు కలిపాడు వీడు అని చెప్పి అంటూ ఉండేసరికి చెప్పురా ఎవరు పెట్టమన్నారు? ఆయన బాలుగడ ఆటోలో ఎవరు పెట్టమన్నారా అని చెప్పనేసరికి చెప్పకపోవడంతో సత్యం చెంప పగలగొడతాడు. చెప్పు అనగానే గుణ పెట్టమన్నాడు నాన్న అని చెప్పనేసరికి గుణ ఎందుకు పెట్టమంటాడ్రా? అసలు గుణకు నీకు సంబంధం ఏంటి అనగానే నేను గుణ దగ్గరే అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను, నీ ఆట కట్టించాలని, నిన్ను అవమానించాలి అంటే ఈ పొట్లం నీ బండిలో పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత అంతా వాడు చూసుకుంటానని చెప్పాడు అని చెప్పనేసరికి చూసావా నాన్న, ఆ గుణ దగ్గర పనిచేస్తూ సొంత తమ్ముడని కూడా చూడకుండా వీడు నన్ను కేసులో ఇరికించి జీవితాంతం జైల్లో ఉంచడానికి వాడితో చేతులు కలిపాడు నాన్న. వీడికి ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వీడు మాత్రం బాగుండాలి, వీడు మాత్రం సంతోషంగా ఉండాలి అని చెప్పనేసరికి ఇలాంటి వాడు ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పాను. కానీ ఏదో తెలియక చేశాను నాన్న అని చెప్పాను. కానీ తెలియక చేయడానికి నువ్వేమీ చిన్నపిల్లవాడు కాదురా, తెలియక చేశాను, తెలుసుకోలేక చేశాను అని చెప్పడానికి. నీకు ఇది తెలిసే చేశావు, నీకు తెలీదా? నువ్వు ఫోన్లు చూడడం లేదా? బ్రౌన్ షుగర్ పట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందన్న విషయం నీకు బాగా తెలుసు కదా, చెప్పరా అని చెప్పనేసరికి అది తెలుసు నాన్న అని చెప్పాను. కానీ అంటే నీ తమ్ముడు భవిష్యత్తు పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలని ఎలాంటి పని చేస్తావా? ఏంటి ప్రభా ఏంటిదంతా? నీ కొడుకు ఎంత స్వార్థపరుడుగా ఎలా మారిపోతున్నాడు? ఇదంతా నువ్వే చెప్తున్నావా అని చెప్పనేసరికి నేనేం చెప్పలేదండి అని చెప్పాను. కానీ మరి నువ్వేం చెప్పకుండా వాడు ఎందుకు ఇంతలా మారిపోయాడు? ఎంత దారుణంగా బాలు మీద నింద వెయ్యాలని ఎందుకు అనుకున్నాడు? చెప్పు ప్రభా అని చెప్పనేసరికి నిజంగా నాకు తెలియదండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. వీడి ఒక్క క్షణం ఇంట్లో ఉంచడానికి వీల్లేదు, ఇప్పుడే ఈ క్షణమే వీడిని ఇంట్లోంచి బయటకి గెంటేద్దాం, ఇలాంటి వాడు ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇంకా మనోజ్నైతే ఇటు బాలు ఇటు సత్యం ఇద్దరు కూడా మెడపట్టి బయటకి గెంటేస్తారు. గెంటేసేసరికి అది కాదు బాలు, ఏదో తెలియక అనగాని చూడు పార్లలమ్మ, తెలియక తప్పు చేస్తున్నారని తెలుసు, అది పెద్ద నేరమే కాదు కాబట్టి ఎందుకులే అని బయట పెట్టకుండా నోరు మూసుకుని ఊరుకున్నా. కానీ ఇప్పుడు వీడి చేసిన పని వల్ల నా భవిష్యత్తే నాశనం అయిపోతుంది. నన్ను నమ్ముకుని నా ఇంట్లో నా భార్య ఉంది, నా భార్యని ఎవరు చూసుకుంటారు? నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ జీవితాంతం జైల్లోనే ఉంటే నా భార్య బ్రతుకు ఏమైపోతుంది అంటూ బాలు మాట్లాడేసరికి ఇంకా రోహిణి కూడా ఏం మాట్లాడదు, ఇంకా ప్రభావతి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. బాలు మాత్రం మనోజ్ని బయటికి గెంటేస్తాడు. ఇంకా బాలు చాలా కోపం వచ్చి నేరుగా గుణ దగ్గరికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయి కొడతాడు. నాన్నతో కలిసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా? అందుకే నాన్నని పిల్ల పాపల్ని అందరినీ కలిపి రోడ్డు మీదకి తోసేశాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా గుణ షాక్ అవుతాడు. ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే మాత్రం ఇదే చివరిసారి, ఇంకొకసారి చెప్పడానికి నేనున్నా, చెప్పించుకునే స్థానంలో నువ్వైతే ఉండవు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.